ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు మరొకసారి మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావమును కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం ఈ విధంగా మిమ్మల్ని దేవుని మాటలతో పలకరించడానికి నాకైతే సంతోషంగా ఉంది. మీరు కూడా ఆత్మీయ మేలుతో ఆత్మీయ క్షేమంతో వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి స్కూళ్ళు చేర్పించడానికి, అడ్మిషన్లు జరగటానికి కావలసిన ఫీజులు, కావలసిన నోట్బుక్స్ కానీ, పిల్లలకి కావలసినవన్నీ కూడా మరి సమృద్ధిగా కాలేజీలో చేరే వాళ్ళకి కానీ, ఇంజనీరు, ఇంటరు, స్కూల్ స్టేజీ అందరికీ సమృద్ధిగా దేవుడు మీ కుటుంబాల్లో ఉంచాలని మీకోసం సమస్తం ఎరిగిన వాడిని పరిశుద్ధాత్మ సహాయంతో మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీ కుటుంబంలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని జవాబు కొరకు ఎదురు చూస్తూ దేవుడు ఏదైనా ఒక కృపావార్తను పంపిస్తే బాగుండే అని చాలా కాలంగా ఆశిస్తూ ఉన్నట్లయితే ఈరోజు మీ కొరకే భక్తుడైన దావీదు అనుభవం నుంచి ఒక మాటను మీకు అందించడానికి ఇష్టపడుతున్నా. 143వ కీర్తన 8వ వచనం, నీ యందు నేను నమ్మికించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము. నీ యందు నేను నమ్మికించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. శత్రువు నుంచి విజయం కలగాలని, తన్ను తరిమేవాళ్ళు, తన్ను కొట్టేవాళ్ళు, తను చంపాలని చూసేవాళ్ళు విజయం కలగాలని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏ వార్త పంపిస్తాడా, ఏ వార్త నాకు పంపిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కృపావార్త అంటది. దావీదు దేవుడు పంపించే వార్తకి కృపావార్త అని పేరు పెట్టాడు. ఆయన ఆత్మ క్షీణించిపోతుందంట. ఎండిపోయిన ఎడారిలాగా ప్రాణము మరి అలాగ అయిపోయిందని చెప్తున్నాడు. అంటే నీళ్లు లేక ఎండిపోయిన ప్రాణము ఎలా ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే కృపావార్త కోసం అలా ఎదురు చూస్తున్నాడు దావీదు. దేవుని దగ్గర నుంచి ఆత్మ క్షీణించిపోతుంది. ఆయన బలహీనపరిచిపోయాడు, కొరిగిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా వార్తలు చూస్తూ ఉంటాం. కొన్ని వార్తలు మనకి భయాన్ని, ఆందోళన, కలవరాలు కలిగిస్తాయి. కొన్ని వార్తలు సంతోషాన్ని ఇస్తాయి. గమనించండి, వార్తలు మంచి వార్త వస్తే గంతులేస్తాం కదా, ఎగురుతాం కదా. ఉదాహరణకి మీ ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. వెళ్ళిపోయి తర్వాత మనం ఇంట్లో ఎదురు చూస్తాం. ఆ అమ్మాయి ఏ కబురు చేస్తుందా, అబ్బాయి ఏ కబురు చేస్తాడా అని ఎదురు చూస్తాం కదా. వాళ్ళు ఒక మంచి శుభవార్త, మమ్మీ నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్తే అప్పుడు వెంటనే ఏమండి గంతులేస్తాం, సంతోషిస్తాం. స్వీట్ ఉంటే స్వీట్ తీసి నోట్లో పెట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాం, కంగ్రాచులేషన్ చెప్తాం. అవును కదా, శుభవార్త వినాలని, మంచి వార్త వినాలని చూస్తాం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా కొంతమంది వివాహం పెళ్ళైనప్పుడు పిల్ల అడుగుతూ ఉంటారు, ఏమ్మా నీ కుమార్తె శుభవార్త ఏమన్నా ఉందా, నీ కోడలు శుభవార్త ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉంటారు. పెళ్లి కాని పిల్లల గురించి కూడా అడుగుతారు, ఏరా ఈ సంవత్సరం అన్నా మంచి వార్త ఏమన్నా ఉందా, భోజనాలు ఏమైనా పెడతావా అని చెప్పేసి ఇలా అడుగుతారు. కొంతమంది అయితే అమ్మాయి ఆడపిల్ల విషయం, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూడాలి నీకోసం, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావే, ఎప్పుడు వార్త మంచి వార్త అందుద్దా, కార్డు ఇచ్చి వార్త చెప్తారని. దేవుని స్తోత్రం. ఒకసారి చుట్టాలు పొద్దున్నే వస్తారు, ఎవరో పొద్దున్నే వచ్చావు, ఏ వార్త తీసుకొని వచ్చావు అని అంటారు. అంటే వార్త మంచిదైనప్పుడు సంతోషం కలుగుతుంది కదా, ఆనందం కలుగుతుంది కదా. ఇప్పుడు దావీదు ఆ మంచి వార్త కోసం, అది కృపా వార్త, అది ఆ వార్తకి కృప అని పేరు పెట్టాడు. అంటే దేవుని కృప దావీదు మీద ఉంటుందని, దావీదు అడిగింది దేవుడు ఇస్తాడని, దావీదు ప్రాణం తెప్పరిల్లుతుంది, ఉత్సాహంతో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది, ఉజ్జీవంతో ఉంటుంది, సమాధానంతో ఉంటుంది, సంతోషంతో ఉంటుంది, అది ఆశీర్వాదంగా ఉంటుంది. అది కృపావార్త అని ఆ వార్త కోసం ఉదయాన్నే ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా.
ప్రతి ఉదయాన్నే ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నీ ఇంట్లో ఏ వార్త కోసం ఎదురు చూస్తున్నావో దేవుడు కృపావార్త నీకు వినిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. ఒక అమ్మాయి ఒకసారి చాలా వేదనతో కన్నీరుతో ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చింది. మందిరానికి వస్తే మందిరంలో నేను ఆరాధన చేశాను. పాటలు అయిపోయాయి, ఆరాధన చేశాను. ఆరాధన చేసే సమయాల్లో నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి, ఆ సహోదరి, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీ గర్భాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నీ కన్నిటిని తుడుస్తున్నారు, దేవుడు నీ గర్భానికి నీకు గర్భం ఇస్తున్నాడని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చేయబెట్టి చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేసాను. ఆరాధన అయిపోయిన తర్వాత సాక్ష్యాల సమయంలో సాక్ష్యం చెప్పేదానికని ఆ పాప వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది, ఆ సహోదరి ఆ సాక్ష్యం చెప్పేదానికి వచ్చింది. ఏం సాక్ష్యం చెప్తాదో నాకు తెలియదు, మందిరానికి వచ్చేటప్పుడు ఏ మనసుతో వచ్చిందో నాకు తెలియదు. దేవునికి తెలుసు, దేవుడు చూస్తాడు కదా. కాబట్టి సాక్ష్యం చెప్పింది ఏమనంటే, నేను ఈరోజు మందిరానికి చాలా వేదనతో వచ్చా, కన్నీళ్లతో వచ్చా, భారంతో వచ్చా, ఏడ్చుకుంటూ వచ్చా, నా బ్రతికి ఎందుకు అనేటటువంటి విచారంతో వచ్చా. దేవుడు అన్న ద్వారా, పాస్టర్ అన్న ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్పి. ఇంతకీ ఏమి విచారణతో అమ్మాయి వచ్చిందంటే, వాళ్ళ ఇంట్లో ఒక ముసలాం ఉంది, వృద్ధురాలు. ఆమె అందంట, ఇప్పటికే నీకు 3-4 అబార్షన్లు అయినాయి, ఇక నీకు పిల్లలు పుట్టరు, నీ భర్తకి ఇంకో పెళ్లి చేస్తాము, నువ్వు ఇంకెందుకు, నీకు పిల్లలు పుట్టడం దానికి ఎందుకు అని చెప్పేసి అవమానంగా హేళనగా మాట్లాడితే ఆ అమ్మాయి చాలా వేదనతో కన్నీళ్లతో దుఃఖంతో వచ్చింది. నాకు తెలియదు ఏమండి ఏం జరిగిందో. ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే కానీ నాకు ఓహో ఎట్ట జరిగిందా, అందుకే దేవుడు మాట్లాడా అని చాలా ధైర్యపరచబడ్డా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖంతో కన్నీళ్లతో వేదనతో కృంగిపోయి కృషించిపోయి ఎండిపోయిన ఎడారిలాగా ప్రాణం అయిపోయి దాహంతో ఎదురు చూస్తూ మందిరంలోకి వచ్చినటువంటి ఆ సహోదరితో మాట్లాడి దేవుడు ఒక మంచి వార్తను వినిపిస్తే ఆ అమ్మాయి అంటది, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను నమ్ముతున్నాను దేవుడు నాకు గర్భాన్ని ఇస్తాడని పాస్టర్ అనే ద్వారా మాట్లాడారు, నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. తర్వాత ఆ అమ్మాయికి గర్భఫలం రావటం, 4-5 అబార్షన్లైన ఆ పాప 2 పిల్లలను కనటం, దేవుని కృపలో ఆశీర్వదించబడినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభు స్తోత్రం. ఈ మాటలు వింటున్న మీ కుటుంబాల్లో సహోదరి సహోదరులారా, మీ కోడల, మీ కుమార్తెతో, మీ ఇంట్లో ఎవరైనా సరే ఏదో ఒక వార్త ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు దేవుడు ఏమండి ఒక కృపా వార్తను మీకు వినిపిస్తున్నాడు. ఈ ఉదయాన్నే మీరు వింటున్నారు. దేవుడు మీ ఇంట్లో ఈ శుభకార్యాలు, మీ ఇంటిలో ఈ కృపావార్త వినిపించి మిమ్మల్ని సంతోషపరచునుగాక. అన్న మందిరానికి వచ్చింది, తన హృదయంలో ఉన్నదంతా నీళ్ళ వల్లే కుమరించుకుంది. ఒక మంచి శుభ అనువాలతో, ఒక మంచి వార్తతో ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆ రాత్రి జ్ఞాపకం చేసుకున్నాడు. ఉదయాన్నే ఆమెకు కృపావార్తలాగా ఉంది. ఎంత అద్భుతం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మండి ఈ మాటలు. అందుకే భక్తుడైన దావీదు, యెహోవా యందు నేను నమ్మకించున్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించు అని చెప్పేసి భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉండటం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం కృపావార్త ఎదురు చూడండి, తప్పకుండా నమ్మికొంచండి, దేవుడు తప్పకుండా మీకు వినిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. సర్వకృపనిధిగు యేసు ప్రభువా, నీ కృపను బట్టి ఎంతమంది బిడ్డల కుటుంబాల్లో ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నారు. నాయన, భక్తుడైన దావీదు నీ దగ్గర అడిగాడు, నీ దగ్గర ప్రార్థన చేశాడు, ఆ కృపావార్త కోసం ఉదయాన్నే ఎదురు చూస్తున్నాడు. ఒక మంచి వార్త వస్తుంది నాకు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఏదైనా శుభవార్త వింటే బాగుండని వాళ్ళ కుటుంబాలు అనుకుంటున్నారు. జాబ్ కోసమో, గర్భఫలం కోసమో, నాయన బిజినెస్ కోసమో, ఏ విషయాల్లో వాళ్ళు వార్త కోసం ఎదురు చూస్తున్నారు. యేసు నామములో నీ బిడ్డలకి ఆ కృపా వార్త సంతోషాన్ని కలిగించి, ఆనందాన్ని కలిగించి, సమృద్ధినిచ్చి, క్షేమాన్నిచ్చి, తృప్తిపరచునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.